టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. మంచు ఫ్యామిలీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సినీ నటుడు మోహన్ బాబుపై కొడుకు మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. తన తండ్రి తనని కొట్టాడని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఆస్తులు, స్కూల్ వ్యవహారంలో పరస్పర దాడులు చేసుకున్నట్టు తెలుస్తోంది. మంచు మనోజ్ గాయాలతో పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. తనతో పాటు తన భార్యపై దాడి చేశారని మనోజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే మోహన్ బాబు ఈ వార్తను ఖండిస్తూ తన మీదనే దాడి జరిగినట్టు పహాడీ షరీఫ్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఇలా ఉండగా వివాదం నిజం కాదంటూ మోహన్ బాబు తరపున మీడియాకు సమాచారం అందించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, మనోజ్ అలాగే మోహన్ బాబు ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్న అట్లుగా ఒక్కొక్కరు ఫిర్యాదు చేసుకున్నారు పోలీస్ స్టేషన్లో. సో అసలు ఈ వివాదం ఏంటి, గొడవ ఏంటి? జ్యోతి, మనం చూసుకోవచ్చు ఈ బ్రేకింగ్ సంబంధించి ఇప్పటికే మంచు ఫ్యామిలీలో కొన్ని వివాద గొడవలు ఉన్నట్టు కూడా ఆల్రెడీ మీడియా కథనాలు ప్లే చేయడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా క్లారిటీకి సంబంధించి అయితే రాలేదు. ఏదైతే పాడిచేరి పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ ఫిర్యాదు చేసినట్టు కూడా ఏదైతే సోషల్ మీడియా కావచ్చు, ఇటు మీడియా ప్రచారంలో వస్తుంది కాబట్టి దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఏదైతే మోహన్ బాబు పిఆర్ఓ సతీష్ కూడా క్రితమే తను ఒక నోటీస్ కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అన్ని ఊహాగానాల సమాచారం మాత్రమే కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఏ ఛానల్ కూడా ప్రచారం చేయదు. కానీ మోహన్ బాబు నుంచి ఒక చిన్న లేఖ కూడా వదిలినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా ఒక వ్యక్తి అయితే ఇప్పటికే దాదాపు అంటే ఇండస్ట్రీ నుంచి తెలుసుకోవాల్సిన విషయంగా ఏదైతే ఇటు స్కూల్ కావచ్చు, బిజినెస్ పరంగా కూడా ఈ మంచు వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని వివాదాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని కూడా అదే బయట నుంచి టాక్ వినిపించినప్పటికి కూడా ఏదైతే ఇప్పటికీ అమెరికా నుంచి నడిపే స్కూల్ కూడా ఈ డొనేషన్ లో నడుపుతున్న స్కూల్ మాదాపూర్ కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, దీంతో పాటు తిరుపతిలో కూడా కొన్ని వీళ్ళకి స్కూల్ ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి కొన్ని అంటే డబ్బులు కావచ్చు, స్కూల్ కు ఆస్తి వ్యవహారాల్లో మనోజ్ కావచ్చు, మోహన్ బాబు మధ్య కొన్ని వివాదాలు సృష్టించినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మోహన్ బాబు కూడా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. ఏదైతే మంచు మనోజ్ నన్ను తన వాళ్ళ మమ్మీని వచ్చినట్టు కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇలాంటి వరకు ఈ వార్తల్లో ఇలాంటి ఎంతవరకు క్లారిటీ అయితే లేదు. మరికొద్ది సేపట్లో మోహన్ బాబు గారు ఒక వీడియో కూడా బయట కూడా ఇస్తందుకు రెడీ అయినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు ఇది ఆస్తి వ్యవహారమా లేదంటే దీనికి సంబంధించి ఇంత అంటే మోహన్ బాబు ఫ్యామిలీ ఫస్ట్ నుంచి కూడా ఒక క్రమశిక్షణలో ఉన్న ఫ్యామిలీ కాబట్టి ఇలాంటి దానికి తావు లేదనేది కొంతమంది పెద్దలు చెప్తున్న అయితే కనపడుతుంది. జ్యోతి, అయితే గోపి, మనోజ్ ఏమో తండ్రి కొట్టారని, తండ్రి ఏమో కొడుకు కొట్టారని కంప్లైంట్లు ఇచ్చుకున్న తర్వాత అసలు అలాంటిది లేదు అని చెప్పేసి మీడియాకు ఒక సమాచారం ఇవ్వడాన్ని ఎలా చూడాలి? ప్రస్తుతానికి అయితే మనోజ్ మాత్రం ఏదైతే పాడిచేరి పోలీస్ స్టేషన్ కి 100కి డైల్ చేసినట్టు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం, అసలు దీనికి సంబంధించి ఎవిడెన్స్ ఏమున్నాయని కూడా మోహన్ బాబు ప్రశ్నించడం జరుగుతుంది మీడియా వాళ్ళని. దీనికి సంబంధించి అసలు ఎందుకు అంటే మా కుటుంబం పైన ఇలాంటి నిబంధనలు ఎందుకు వేస్తున్నారని కూడా మోహన్ బాబు కొద్దిసేపటి మీడియా ప్రచారంలో ఆయన కొంచెం ఒక లేఖ కూడా వదలటం కూడా జరిగింది. దీనికి సంబంధించి అసలు మంచు మనోజ్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. దీనికి సంబంధించి ఏదైనా ఉంటే మంచు మనోజ్ కూడా ఖచ్చితంగా ఇది రాంగ్ వార్త అని కూడా ఆయన చెప్పడం కూడా జరుగుతుంది. కానీ ఆయన చెప్పలేదు కాబట్టి కొంతమందికి ఆ వార్త నిజమయ్యే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఏదేమైనా మరి కొద్ది సేపట్లో మోహన్ బాబు కూడా మీడియా ముందుగా లేదంటే ఒక 5 నిమిషాలు బయట కూడా మీడియాకి ఇస్తాను కూడా కొద్దిసేపటికి తన పిఆర్ఓ పర్సనల్ పిఆర్ఓ కూడా తను చెప్పడం కూడా జరిగింది. జ్యోతి, అంటే గోపి, అసలు కంప్లైంట్ ఇచ్చారా లేదా అన్న దానిలో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది? కంప్లైంట్ అనేది నిజమా కాదా? ఎవిడెన్స్ పరంగా ఎలాంటి ఎవిడెన్స్ అయితే లేవు. ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినని మాత్రం ఓన్లీ మీడియా ప్రచారంలో మాత్రం ప్లే అవుతాం కూడా జరుగుతుంది. అక్కడ మాత్రం కంప్లైంట్ ఇచ్చినట్టు కానీ లేదంటే మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినట్టు కూడా ఎలాంటి ఎవిడెన్స్ అయితే ఇంతవరకు రాలేదు. కాకపోతే ఏదైతే సోషల్ మీడియాలకు సంబంధించి వచ్చిన వార్తలను పట్టుకుని టీవీ ఛానల్లో ప్రచారం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి, అయితే వారి తరపు నుంచి ఎవరో చెప్పడమే తప్పితే ఇది వివాదం అనేది లేదు అని వీళ్ళు డైరెక్ట్గా ఖండించకపోవడానికి కూడా కారణం ఏదైనా అయ్యి ఉండొచ్చు. మనోజ్ అన్న చెప్పొచ్చు డైరెక్ట్గా, లేదా మోహన్ బాబు అయినా చెప్పుండొచ్చు. బట్ వాళ్ళ సన్నిహితులు ఇదేమీ కాదు, వివాదం అనేది లేదు అని చెప్పడం, అసలు ఈ వార్తని ఇలా స్పెక్యులేట్ అవ్వడాన్ని మనం ఎలా చూడాల్సి ఉంటుంది? ఇందులో చెప్పడానికి మోహన్ బాబు మాత్రం ఎలాంటి వివాదం లేదని ఆయన మాత్రం ఇప్పుడే కొద్దిసేపు క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. కానీ మనోజ్ కూడా తను కూడా ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు
అంటే ఏదో గొడవ జరిగింది 100 కాల్ చేసిన అనేది వాస్తవం కూడా పోలీసు వాళ్ళు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. మరికొద్ది సేపట్లో ఈ వివాదానికి నిజంగా గొడవ అయిందా లేదా ఇదంతా అబద్ధ ప్రచారం చేస్తున్నది కూడా మరికొద్ది సేపట్లో తెలుస్తుంది. కొంచెం టైం వెయిట్ చేయవలసి ఉన్నట్టు కూడా తెలుస్తుంది జ్యోతి. రైట్. థ్యాంక్ యూ గోపి.